బ్రాహ్మణ విద్యార్థులకు బ్రాహ్మణ గాయత్రి సేవా సంఘం తరఫున సన్మానించాలని పేరుపడి నిర్ణయించడానికి అమ్మగా అక్కడ జరుగుతుంది. ఈసారి రిజల్ట్ లేట్ బట్టి కొంచెం లేట్ అనుకుంటున్నాం. ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సాధించినటువంటి వీళ్ళకి ఇదే విధంగా రెండోసారి కూడా చేస్తున్నాను. అలాంటి ఉద్యోగాన్ని టీచర్ కోసం సాధించడంలో ఈ కాలంలో మంచి జీతాలు ఉన్నాయి. వెరీ గ్రేట్ఫుల్. మంచి ఫ్యూచర్ ఉంది. శతమానం భవతి తదాయ పూర్ణ శనేంద్రయాయ శేవేంద్రియ ప్రజనిష్ఠలీయేయ సకలానుష్ఠత సకల విద్యా పవనదనావసిద్ధ్యస్తు ఉన్నత విద్యాయోగ్య पृथिवी शांत शाकिना शांत सामे शांत कुलकं पतयित तत्पायुना शांतं तन्मय शांतकं तमयित शांत प्रशांत अशांते अशांते వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మనము తేరు పండుగ నాడు ఆ రోజు అన్నదాన సమర్పణ అయిన తర్వాత ఈ విధంగా ధర్మవరం పట్టణంలో వివిధ స్కూల్లో మంచి మార్కులు గడించిన విద్యార్థులకు గాయత్రి బ్రాహ్మణ సంఘం తరఫున వాళ్ళు అభినందించడం జరుగుతూ ఉండేది. కానీ ఈరోజు ఒకరోజు ముందుగా తేరు పండుగ రావడం, రిజల్ట్స్ లేట్గా రావడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గాయత్రి సంఘం మంచి మార్కులు సాధించినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుల స్థానంలో అబ్బాయి కావడం నేను చేశాను. దాదాపుగా మా మిస్టర్ చేశాను, మా అమ్మ చేసి మా ఆయన మా నాన్న చేసినట్టు తమ బదులు స్వార్థ టీచర్ కదా. అది మాకున్న క్రెడిట్ కూడా. అంటే టీచర్ కంటే మంచి ఎంత అభిమానం ఉంటుందంటే పల్లెల్లో మేము పల్లెల్లో కూడా చేసాం, మా నాన్న చేశారు. ఒక్క పైసా కూడా బాడీ కట్టకుండా దాదాపు 37 మిగులు ఉన్నాం. లెక్క చేసుకోండి, 37 పాలు పెరిగిన వాళ్ళు చేయించేవాడు. అది టీచర్ గౌరవం అప్పుడు ఇంకా ఉంది. ఇప్పుడు తగ్గింది రేటు, ఇప్పుడు తగ్గింది. కానీ ఆ గౌరవం ఇప్పటికీ మనం నిలబెట్టుకుంటాం. మనం నిలబెట్టుకుంటామని కోరుకుంటూ నెక్స్ట్ బాబు జీవితంలో కష్టపడి చదవాల్సిందే. ఓసీలో ఉద్యోగం రావాలంటే మీకు తెలిసి ఉంటుంది. ఎంత కష్టపడినాడో అది కూడా అర్థమైంది. అలా మనం కష్టపడి చదవాలా, కష్టపడి ఎదగాల, కష్టపడి జీవించాలి. జీవితాంతం మనం కష్టపడాల్సిందే. ఈ ఓసీలో రిజర్వేషన్ లేవు ఉండవు, మనం దేనికి తోరకు లేవు, రిజర్వేషన్ లేవు కాబట్టి కష్టపడాల్సిందే. ఎందుకంటే ఒక జాతికి నిర్దేశించేవాడు బ్రాహ్మణుడు, ఒక జాతిని నిర్దేశించేవాడు. పాతకాలం చెప్పుకుంటే మీకు అక్కర్లేదు. కానీ అలాంటి బ్రాహ్మణుల నిర్దేశమే మనవాడు. ఇలాంటి బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణులుగా మిగతా కులాల వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక్క మాట,
బ్రాహ్మణులు లేదా ఇతర కులాలతో ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే బ్రాహ్మణ బాలబాలికలు ఈ మిగతా కులాలతో పెళ్లి చేసుకునే అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే మన దీంట్లో ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను కింద పిల్లలకు చెప్పేది ఏంటంటే చాలా కష్టపడాలి. ఇంతకుముందు ఉన్న పరిస్థితులు చాలా తక్కువగా ఉండేవి, వాళ్ళకి అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అన్ని అవకాశాలు ఇస్తున్నారు, కానీ పిల్లలు అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగడం లేదనమాట. ముఖ్యంగా పిల్లలు వాళ్ళకి ఇచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని పూర్తి ఏకాగ్రతతో చదివితే ఏదైనా సాధించవచ్చు. అందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాబోయే తరాల వాళ్ళకి ముఖ్యంగా కష్టపడడంతో పాటు విలువల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా విలువల్నే మనకు శ్రీరామ రక్ష. విలువల్ని అంటే మన జీవితం లేదు. మనం ఎంత ఎదిగినా ఎంత డబ్బు సంపాదించుకున్నా విలువలపైనే మన జీవితం, మన గౌరవం ముందు తరాలకు విస్తరిస్తుంది. కాబట్టి విలువలతో మంచిగా జీవించాలని నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. నాకు ఏ అవకాశం. నేను గత జూన్ జూలైలో జరిగిన మెగా డిఎస్సి 2025 పరీక్షల్లో ప్రతిభ చూపించి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో హెచ్జిటి టీచర్గా సెలెక్ట్ అయినానండి. ర్యాంక్ 33 వచ్చింది. నేను ఆ మెరిట్ లిస్ట్లో గమనించాను, ఓసీ వాళ్ళలో రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళలో నేను ఒకరిని, ఇంకొకరు నా మిత్రుడు. అంటే మనకు ఈ రిజర్వేషన్ లేని విధానం. యాక్చువల్గా అయితే ఇంతకుముందు సంవత్సరంలో మనం పేరు సమాధానం రోజే ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉంటాం, అందరికీ తెలిసింది. అని కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని జరపలేకపోయాం. కాబట్టి ఈరోజు మా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారు ఇంతకుముందు లాగానే 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లోనూ మన బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే మంచి మార్కులు తెచ్చారో వారికి మా సంఘం తరఫున సన్మాన కార్యక్రమం చేయాలని ఇంతకుముందే నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ విద్యార్థులకు చిన్న సత్కారం చేయవలనని మా గాయత్రి బ్రాహ్మణ సంఘం నిర్ణయించింది. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాధించినందుకు స్వామి వారి కృపాకటాక్షాలు వాళ్ళకు ఉన్నారా, ఇంకా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనకు ఇక స్టేజ్ చూసినందుకు అందరికీ. ఏదైనా ఎగ్జామ్స్ తీసుకోవాలా, దానికి ట్రైనింగ్ తీసుకోవాలంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ తీసుకోవాలంటే మన గౌరవ మంత్రులు ఇక్కడ వారి కూతురు సంస్కృతి సేవా సమితి తరఫున ఉచితంగా కోచింగ్ ఇస్తారు. మన విజయవాడకు పంపించి అక్కడ కోచింగ్ సెంటర్లో అన్ని ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళా కోచింగ్ వచ్చే వరకు అన్ని ఖర్చులు ఆ సంస్కృతి సేవా సమితి భరిస్తుంది. కాబట్టి ఎవరైనా ముందుకు ఏదైనా మీకు కావాలంటే కిషోర్ గారికి చెప్తే వాళ్ళు నా దృష్టికి తెస్తారు. తప్పకుండా మీకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుంది. చాలా మందికి ఇస్తున్నారు. మన గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినారు. ఏదైనా అవసరం ఉంటే వచ్చి ఆ సేవా సమితిలో ద్వారా మీరు కోచింగ్ తీసుకొని ఇంకా పై చదువులు కూడా పోవాలా, అందరూ ముందుకు బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క సన్మాన కార్యక్రమం రావడానికి కారణము మా ఆయనే. ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా ఆయనే. ఇంకా ఏది వద్దు, ఈటీసీ కట్టేసి కష్టపడి చదువురా, పోస్టింగ్ అదే వస్తుంది అని ఇన్స్పిరేషన్ ఇచ్చింది మా ఆయనే. ఆ తర్వాత నేను కూడా అరుణకోటలో అంగన్వాడీ నేను కూడా మార్నింగ్ మా ఇల్లు కూడా చదవడానికి అనుకూలము లేదు. దాని నుంచి మా శివాలు కాలనీలో పంపించేది. అక్కడ వాడు కష్టపడి అక్కడ చదువుకున్నాడు. మేము కూడా మా ఇంట్లోంచి వాడికి డైలీ నేను మార్నింగ్ వంట చేసేది, వాడికి డైలీ మార్నింగ్ నైట్ మా ఆయన బాబు తీసుకొని పోయి వాడికి క్యారీ అందజేసి మేము ఆ రకంగా మేము కష్టపడ్డాము.
ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి సన్మానం చేసినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.